నమస్తే. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలు పైన అంటే ఇటు కానిస్టేబుల్ సూసైడ్ గావచ్చు, లేకపోతే రీసెంట్‌గా మనం ఒక హెచ్ఎం స్వామి మాలలేసుకునే విద్యార్థి కాలు మొక్కిపించడం గావచ్చు, అండ్ అలాగే ఎస్సీ వర్గీకరణ పైన అండ్ బీసీ కులగణన పైన ఇవన్నిటిపైన అల్లు అర్జున్ కేసు పైన వీటన్నిటిపైన విశ్లేషిద్దాం. సో, మనతో పాటు దీన్ని విశ్లేషించడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఫస్ట్‌గా సార్, రాష్ట్రాన్ని కుదిపేసిన అంటే ఒక హెచ్ఎం సార్ ఒక టీచర్‌ని ఒక స్టూడెంట్ స్వామిమాల వేసుకున్నాడు అని చెప్పేసి దాని తర్వాత అదంతా ఇష్యూ అయినాక అతని కాలు మొక్కిపించడం కావచ్చు. ఇదంతా ఈ ఘటన ఎట్లా చూస్తున్నారు సార్? ఇటీవలి కాలంలో దళిత టీచర్లపై ఇవాళ ఏం చేస్తున్నారంటే, కావాలని ఈ అయ్యప్ప మాలలేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏందంటే, ఎవరైతే కొంచెం ఆత్మగౌరవంగా ఇవాళ అంబేద్కర్ బొమ్మ ఇప్పుడు చూశారు మీరు హెచ్ఎం ఆయన అవును. సీట్ వెనక అంబేద్కర్ నాలాగా బొమ్మ పెట్టుకున్నాడు పైన. అవును. అట్లా అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్న వాళ్ళు గానీ, లేదంటే అట్‌లీస్ట్ కనీసం వాళ్ళు ఏమైనా క్రిస్టియన్స్ అయి ఉంటే గానీ, హ్మ్. వాళ్ళు ఏదైనా ఒకవేళ వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా ప్రేయర్ చేసుకొని అన్నం తిన్నా గూడా, ఆ! హ్మ్. లేదంటే వాళ్ళు ఏదైనా చర్చికి పోయినట్టుగా తెలిసినా గూడా, వీటన్నిటి మీద కక్ష కట్టుకొని ఇవాళ ఏం చేస్తున్నారంటే, అట్లాంటి ఉపాధ్యాయులను టార్గెట్ చేస్తూ, వాళ్ళక్కడ ఎట్టి పరిస్థితిలో అంబేద్కర్ బొమ్మ పెట్టొద్దు, హ్మ్. అంబేద్కర్ పేరు జపించొద్దు, వాళ్ళ దేవుని పేరు జపించొద్దు, వాళ్ళ ప్రార్థనలు చేసుకోవద్దు. ఒకవేళ ముస్లిం అయితే కూడా ఆ ముస్లింను టార్గెట్ చేస్తున్నారు. ఈ రకమైన ఈ హైందవ ఫోబియా ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ ఫోబియా ఏదైతే ఉందో, భయంకరంగా క్రియేట్ చేసేసి చిన్న చిన్న సంఘటనలు ఇప్పుడు ఆ స్కూల్ విషయంలో ఏం జరిగింది? ఆ అబ్బాయి విషయంలో ఓ తండ్రిలాగా ఏదైనా పిల్లోడిని మందలిస్తే మీద హ్మ్. చెయ్యి ఇట్లా మీదేసి మాట్లాడిండట. మాట్లాడేందుకే అది కాలు తాకిందని నాకు కాలుతుందని అని చెప్పేసి హ్మ్. హ్మ్. లేదు. అవును. చేయితో ఇక్కడ చెయ్యి మీద ఏసి చిన్నా అట్లా కాదని చెప్పడం వేరు. కాలుతో తనడం వేరు కదా! అవును. అవును. సో, అట్లా క్రియేట్ చేసేసి అక్కడ ఆయనను ఇవాళ మందలిచ్చాడు స్టూడెంట్స్‌ని అని చెప్పేసి లే మ్యాథమెటిక్స్ విషయంలో హ్మ్. అనుకుంటా. హ్మ్. ఆ! సబ్జెక్ట్ విషయంలోనే మందలించడం అని చెప్పేసి ఆయనను ఆ రకంగా ఇవాళ మొత్తం కాళ్ళు మొక్కించేటట్టుగా ఇవాళ విద్యార్థి చేయడము, దానికి వాళ్ళు సపోర్ట్ చేయడము. అవును. ఇది అంటే వాళ్ళు దాడి చేస్తారా అండి ఎవరన్నా? అయ్యప్ప స్వామి మాలలు ఉన్నోరు ఎంత భక్తి ఉంటది వాళ్ళకి? అవును. వచ్చి దాడి చేస్తారా? చేయరు. అంటే దాడి చేస్తున్నంటే అర్థమైంది వాళ్ళకి భక్తి లేదు. హ్మ్. హ్మ్. వాళ్ళకు హా ఈ ఫోబియా, హిందూ ఫోబియా అనే ఫోబియాలో వాళ్ళు ఇవాళ ఉన్నారు. ఈ హైందవ ఫోబియా, హిందూ ఫోబియా కూడా అనను నేను. హిందూ హ్మ్. మతం అనేది చాలా వెరీ సెక్యులర్. అవును. అవును. సో, వెరీ సెక్యులరు హిందూ మతం అందరిని సమానంగా గౌరవిస్తది. అవును. హిందూ మతంలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు. ఇది హైందవ మతం, ఆర్య మతం, విదేశీ మతం. హ్మ్. వీళ్ళు ఏదైతే ఉన్నారో ఇవాళ ఇట్లాంటి దళితుల క్రైస్తవులుగా ఉన్న ఉపాధ్యాయుల మీద కావచ్చు, దళిత ముస్లింలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే అంబేద్కర్ వాదులు కావచ్చు, నాస్తికవాదులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని కావాలని టార్గెట్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తారు కదా! ప్రశ్నిస్తారు కాబట్టి ప్రశ్నించకుండా ఉండాల. భయంలో ఉండే బతకాలి. ఆ! ఇంతింత పెద్ద బొట్లు పెట్టుకోవాలి. అవును. లేకపోతే జై శ్రీరామ్ అనాలి. హ్మ్. అప్పుడు మాత్రమే వాళ్ళు అంగీకరిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి విధానాలు రాజ్యాంగం ఏదైతే స్వేచ్ఛ కల్పిస్తున్నదో, హ్మ్. ఏ భారత రాజ్యాంగం అయితే స్వేచ్ఛను కల్పిస్తున్నదో, అధికరణ 19 ప్రకారంగా హ్మ్. ఎవరికైతే స్వేచ్ఛ ఉంటున్నదో, ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్మ్. ఏదైతే అబ్స్ట్రాక్ట్ ఉందో, హ్మ్. దీంట్లో కంప్లీట్‌గా ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నది. ఆ! ఎవరికి ఏ రకమైన మత స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగం అధికరణ 25 ప్రకారంగా ఎవరికైనా తన మతాన్ని ఆరాధించుకోవచ్చు, స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు, తన దేవుని గురించి చెప్పుకోవచ్చు, తన సిద్ధాంతం గురించి చెప్పుకోవచ్చు. అవును. అట్లా కూడా చెప్పుకోలే ఆయనక్కడ. హ్మ్. ఆయన చేసిన తప్పలేందంటే, ఆ అబ్బాయిని మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ విషయంలో మందలియడం. హ్మ్. హ్మ్. మందలిచ్చినందుకు ఆ కోపం వచ్చిన అబ్బాయి ఇవాళ నా కాలుతో తన్నాడని తప్పుడు కేసు అది చేసి అది చేసి ఆయన మీద ఉల్టా కేసు బనాయించేటట్టు చేసి, వచ్చే గొడవలు చేసి, ఇవాళ ఆయనను బెదిరించి కాళ్ళు హ్మ్. మొక్కించుకొని చేస్తే ఆయన హ్మ్. ఆత్మగారు ఇంకో ఉపాధ్యాయుడు చచ్చిపోతారు కదా! అవునవును. ఆత్మహత్య చేసుకుంటారు కదా! అంటే నెక్స్ట్ డే గూడా ఎట్లా పోతాడు? అంటే ఆ స్టూడెంట్ పోతలేడాయన. కాల్మకిన పోతలేడు. స్కూలుకే మెసేజ్ గూడా పోతలేడాయన. సమాజానికి. సమాజంలో పోతలేడాయన. అవును. పోతలేడు. ఇవాళ ఏ ఏ అన్ని ఇప్పుడు 56 ఉపాధ్యాయ సంఘాలున్నాయాడ. అవును. 56 ఉపాధ్యాయ సంఘాలను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా అగ్రకులాల ఉపాధ్యాయులారా! మీరు ఇప్పటిదాకా మీ ఈ ఏ ఏ అయితే ఇప్పటికా రెడ్లు, వెలమలు, కమ్మలు నాయకత్వంలో ఇప్పటిదాకా ఎమ్మెల్సీలు అవుతున్నారు. నర్సిరెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఓ రెడ్డి, హ్మ్. ప్రతి రెడ్డి ఇప్పుడు 3 ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలలో తీసుకోండి ఆదిలాబాద్ తీసుకోండి, ఇటు నల్గొండ తీసుకోండి. హ్మ్. మొత్తం రెడ్లే ఉంటారు. అవును. ఒక్కరు బీసీలు గాని, ఎస్సీ, ఎస్టీలు గాని ఉండరు. హ్మ్. ఏదో మల్లన్న దాంట్లో వచ్చిండు. టీచర్ ఎమ్మెల్సీలే గాదు. అవును. అది గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎంబసీలో. హ్మ్. వచ్చిండాయన. సో, టీచర్ ఎమ్మెల్సీలో పక్కారెడ్డే ఉంటాడు. హ్మ్. అంటే హ్మ్. మీ మీ రెడ్ల జనాభా ఎంత?
22,000 మంది ఉపాధ్యాయులు ఉంటే 2,000 చిల్లర మాత్రమే రెడ్లు ఉన్నారు. ఉమ్, ఉమ్, ఇంకా 20,000 మంది బీసీ ఎస్టీలు ఉన్నారు. అంటే మీరు 2,000 మంది ఉన్నోళ్ళు ఎమ్మెల్సీ గెలవాలనా, లేకపోతే అట్లా 20,000. 15,000 20,000 మంది ఉన్నోళ్ళు చేయాలనా? అవును. 20,000 మంది అంటే మిగతా వాళ్ళకి ఒక్కసారి అవకాశం రానియరు మీరు. ఉమ్, సో ఇట్లాంటి దుర్మార్గాలతో మాట్లాడారు మీరు. ఉమ్, అసలు మీకు ఎందుకు ఓటేయాలి? మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి వాళ్ళు? అవును. మిమ్మల్ని ఇవాళ ఎందుకు బతిలాడాలి? కాబట్టి నేను అంటే ఒకటే చెప్తున్నా, ఇవాళ ఉపాధ్యాయులారా, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులారా, ముఖ్యంగా మైనారిటీ ఉపాధ్యాయులారా, వీళ్ళు ఈ హైందవ ధర్మం పేరు మీద, సనాతన ధర్మం పేరు మీద ఇవాళ వాళ్ళు దళితులను టార్గెట్ చేస్తున్నారు. దళిత ఉపాధ్యాయులను, మైనారిటీ ఉపాధ్యాయులను టార్గెట్ చేస్తున్నారు. ఇలా బీసీలను అణిచివేస్తున్నారు, అట్లాగే ఎస్టీలను అణిచివేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి రెడ్లకు బుద్ధి చెప్పాలంటే, ఇట్లాంటి ఏదైతే అగ్రకుల ఆధిపత్యము, హైందవ ఆధిపత్యము ఇవాళ మొత్తం బుసగొడుతున్న క్రమంలో దాన్ని అడ్డుకోవాలంటే ఎవరైతే 93% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఆ ఉపాధ్యాయులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి దుర్మార్గాలు జరగకుండా, ఇప్పుడు నువ్వు అది దళితులు జరిగింది, రేపు బీసీ ఉపాధ్యాయులు జరుగుతుంది, ఉమ్, ఉమ్, రేపు మైనార్టీ ఉపాధ్యాయులు జరుగుతుంది, అవును. ఎస్టీ ఉపాధ్యాయులు జరుగుతుంది. మిమ్మల్ని ఆదుకుంటోళ్ళు ఎవరు? మీ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు? కాబట్టి అట్లాంటి సంఘటనలు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన ఒక రెడ్డిని కనుక పోతే రెడ్డి కాలు మొక్కుతాడా? మొక్కడు. మొక్కుతాడా? ఉమ్, చెప్పండి. ఒక ఉపాధ్యాయుడు, ఒక స్టూడెంట్ రెడ్డి, ఆ ప్లేస్ లో ఒక రెడ్డి ఉపాధ్యాయుడు ఉంటే కాళ్ళు మొక్కిస్తారా వీళ్ళు? ఆ? ఉమ్, ఒక ఎస్సీ కూడా దొరికిండే ఇవాళ అగ్గోగా. ఆ? అంటే ఇవాళ ఎస్సీల మీద దాడులు చేస్తుంటే మాట్లాడని రెడ్ల ఉపాధ్యాయులు, రెడ్ల ఎమ్మెల్సీలు, రెడ్ల సంఘాలు, ఖబర్దార్ని కొడుకులారా మీరు చెప్తున్నాను. ఇవాళ ఒక దళిత ప్రొఫెసర్గా చెప్తున్నాను, మీ ఎంతకాలం ఇంకా మీ యొక్క ఆధిపత్యం నడుస్తుంది? ఎంతకాలం ఇట్లాంటి దుర్మార్గాలు మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల మీద జరుగుతాయి? ఎంతకాలం బీసీ ఉపాధ్యాయుల మీద జరుగుతాయి? ఎంతకాలం మైనార్టీ ఉపాధ్యాయుల మీద జరుగుతాయి? మీ జనాభా ఎంత? మీరెంత? మీ ఆధిపత్యం ఎంత? అంటే ఇవాళ అధికారం మీరు ఉందని మీ ఇష్టారాజ్యంగా చేస్తానంటే ఊరుకునే సవాలే లేదు. మాకు చట్టం ఉంది, లా ఉంది. అట్లాగే ఇప్పుడు మా వాళ్ళు చైతన్యమైనరు, చదువుకున్న వాళ్ళని కూడా ఈ రకంగా మీరు అన్యాయం చేస్తే ఊరుకునే సవాలు లేదు. రేపు డీజీపీని కలుస్తాం. డీజీపీ గారిని చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రానున్న మార్చి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుగా రెడ్లను అందరిని ఓడిస్తాం. ఉమ్, తప్పకుండా ఈ దళిత ఉపాధ్యాయుల నుండే, ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీలో దళిత ఉపాధ్యాయుల నుండే ఖచ్చితంగా గెలిపించి మీకు బుద్ధి చెప్తాం. రేపు వీళ్ళ మీద జరిగే ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గవర్నర్ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి, అట్లాగే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో చర్య తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. డీజీపీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. కన్సర్న్ సిఐ గారు ఇమీడియట్లీ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. వాళ్ళందరినీ జైలుకు పంపాలి, శిక్ష వేయాలి. లేదంటే ఈ సమస్యను ఖచ్చితంగా రేపు రాజకీయ ఎజెండాలో చేర్చుదాం. రానున్న రోజుల్లో దళితుల మీద కానీ, ట్రైబల్స్ మీద కానీ, బీసీలకు అన్యాయం జరిగితే కానీ, మైనార్టీలకు అన్యాయం జరిగితే కానీ చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు. 93 వర్సెస్ 7గా, అంటే అగ్రవర్ణాలు 7%, బహుజనులు 93%. మీరా గెలవాలి మేమా అనేది తెలుసుకుంటాం. మాకా న్యాయం జరగాల్సింది. మీరు చేస్తున్న దాన్ని సమర్థిస్తే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకోటి సార్, ఇదే విషయంలో రీసెంట్ గా మనం పార్లమెంట్ లో కూడా చూసుకుంటే అమిత్ షా గారు, కేంద్ర మంత్రి అమిత్ షా గారు, సో అంబేద్కర్ ఊకే అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అనే బదులు దేవుడు అని చెప్పేసి అంటా ఉంటే మీకు పుణ్యం అని వస్తుంది, మీరు స్వర్గాలు కనబోతారు అని చెప్పేసి కొన్ని కమెంట్స్ పాస్ చేసి, దానిపైన ఎక్కువ అంటే చాలా మంది కూడా ప్రశ్నించారు. కానీ ఎంఆర్పిఎస్ కావచ్చు, మందకృష్ణ మాదిగ కావచ్చు, వీళ్ళు కూడా ఒకవేళ వీళ్ళు నోటీస్కి వెళ్తే మేము మా నోటీస్కి రాలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు అంటే ఆ పార్టీకి అమ్ముడు పోయాడు కాబట్టి, అంటే ప్రజలు అంటున్న మాట, నేను అంటున్న మాట కాదు ఇది. అమ్ముడు పోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన అట్లే మాట్లాడతాడు. ఆయన మనవాదుల పక్షాన్ని చేరాడు కాబట్టి ఆయన అట్లే మాట్లాడతాడు. అంబేద్కర్ వాదులుగా ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా అంబేద్కర్ తెచ్చిన రిజర్వేషన్లను మాదిగలకు అవసరం లేదనుకుంటే బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తా ఉంటుంది కదా, బీజేపీ రాజ్యాంగం రద్దు చేస్తా ఉంటుంది కదా, బీజేపీ అంబేద్కర్ అవమానిస్తా ఉంటుంది కదా. ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది. మందకృష్ణ మాదిగ గారు మీరు సపోర్ట్ చేసిన ఒక ఎస్సీ ఎమ్మెల్యే గెలవలే, ఒక ఎస్సీ ఎంపీ గెలవలే, మాదిగ అన్నట్టు గెలవలే. మీకు నిజంగానే శక్తి ఉంటే మాదిగ ఒక ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదండి బీజేపీ నుండి? ఒక ఎంపీ మాదిగ ఎందుకు గెలవలేదండి? మీ మాట మాదిగ గెలింటే, మాది వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ, మందకృష్ణ గారి వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ, 70,000 మంది మాదిగలు ఉన్నారు అక్కడ.
ఎంతమంది? 70,000. 70,000 మంది. మాలలో 6,000 మంది ఉన్నారు. ఉమ్, నాగరాజు ఎట్టకెళ్తాడండి? ఉమ్, మాల ఉమ్, 6,000 ఓట్లు మాదిగ ఎట్టకెళ్తాడండి? ఉమ్, 70,000 మాదిగల ఓట్లు ఉంటే ఉమ్, ఎట్లా గెలిచిండంటే మాదిగల ఓట్లు వేశారు కాబట్టి గెలిచిండు. ఉమ్, మాదిగలంతా క్రైస్తవులు కాబట్టి 90% క్రైస్తవులు. వాళ్ళంతా కూడా బీజేపీ ఓటు వేయరు వాళ్ళు. ఉమ్, పక్కా చెప్తున్నాను. మందకృష్ణ మాదిగ గారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఆ ముద్ర ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ మా మా వాళ్ళు దళితులంతా క్రైస్తవులు కాబట్టి సెక్యులర్ పార్టీని కాంగ్రెస్ కోటేశారు. కానీ నాగరాజు కాదని వేసింది. అర్థమైందా? ఉమ్, నాగరాజు మాల అని వేయలేదట, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వేసానడ. ఉమ్, అట్లా ఒకవేళ మాల దృక్పథం కనుక వీళ్ళకుంటే, మాదిక దృక్పథం వీళ్ళకుంటే వాళ్ళు వేస్టోలే కాదు. ఉమ్, వాళ్ళకు ఉన్నది మాదిక దృక్పథం కాదు, అక్కడ సెక్యులర్ దృక్పథము హిందూ పార్టీ. ఉమ్, హిందూ పార్టీ కాబట్టి మా వ్యతిరేక పార్టీ, మా రిజర్వేషన్లను రద్దు చేసిన పార్టీ, మా అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన పార్టీని మేము గెలిపియమని చెప్పేసి చిత్తుగా ఓడించారు. ఇలా బీజేపీకి డిపాజిట్ గలంతైంది. బీజేపీ వర్ధనపేటలో ఉమ్, నువ్వు పుట్టిన కాన్స్టిట్యున్సీ, నేను పుట్టిన కాన్స్టిట్యున్సీ. నేనైతే కాంగ్రెస్ కు పోయి సపోర్ట్ చేసిన, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. ఉమ్, ఉమ్, నువ్వు బీజేపీ సపోర్ట్ చేసినావు కదా, మరి నీ అభ్యర్థి ఎందుకు ఓడిపోయాడు? ఉమ్, నేనేమో మాలైనా మాదిగైనా దళితులంతా సమానమే, అంటరాని వాళ్ళే అందరూ అవును. అని చెప్పి ఆ దృక్పథంతో నాగరాజుకు నేను సపోర్ట్ చేశాను అక్కడ. ఉమ్, ఉమ్, ఏం ఉమ్, నువ్వేమో బీజేపీకి సపోర్ట్ చేశావు, మనువాద పార్టీ. ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే మరి నీ అభ్యర్థిని ఎందుకు కూడా కొట్టింది చెప్పండి. ఉమ్, నువ్వు చెప్పిన అభ్యర్థికి డిపాజిట్ గల్లంత ఎందుకు చేశారు చెప్పండి. అంటే అర్థమైంది, నీ వెనుక మాదిగలు లేరనే కదా అర్థం. ఉమ్, నువ్వు చెప్తే వింటలేరనే కదా అర్థం. సో కాబట్టి ఇవాళ మందకృష్ణ గారు తెలుసుకోవాల్సింది, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఎవరు కాదు, నీ బీజేపీ కాదు, నీ ఆర్ఎస్ఎస్ కాదు, వాళ్ళ తరం వచ్చిన ఏమి కూడా చేయలేదు. అంబేద్కర్ ప్రపంచ మేధావి. అంబేద్కర్ ముట్టుకుంటే భారతదేశం ప్రపంచం అగ్నిగుండమే మారుతుంది. ఉమ్, తెలిసిపోయింది కదా మొన్న అంబేద్కర్ విషయంలో. ఉమ్, అవమానపరిచినందుకే ఆ రకంగా మాట్లాడిండ్రు. రేపు అంబేద్కర్ రాజ్యాంగం తొలగేమని చూస్తా. ఉమ్, ఉమ్, సివిల్ వార్ రాకపోతే ఈ దేశంలో సివిల్ వార్ రాకపోతే నేను చూస్తా బ్రాహ్మణులను ఈ దేశంలోకి వెళ్ళి తరిమేస్తారు దళితులంతా కలిసి. ఉమ్, ఆ రిజర్వేషన్లను కోరుకునే బీసీలు కానీ, రిజర్వేషన్లు కోరుకుంటున్న మైనార్టీలు కానీ, ఏ బ్రాహ్మణ సమాజము కింద బీజేపీ పనిచేస్తుంది, ఏ ఆర్ఎస్ఎస్ గుడి కింద, ఏ హైందవ సమాజం కింద బీజేపీ పనిచేస్తుందో వాళ్ళని ఈ దేశం విదేశీయులైన వీళ్ళందరినీ తరిమేస్తారు ఈ దేశానికి వెళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నాను నేను. ఇంకోటి ఇదే విషయంలో సార్, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలా వర్సెస్ మాదిగా చెప్పేసి మనం చూస్తాను. ఒకప్పుడు అన్నదమ్ముల్లో ఉండే వీళ్ళు మాలా వర్సెస్ మాదిగా ఇప్పుడు వచ్చేసి ఒక్కోలు కొట్లాడుకునే, అంటే పాటలు కూడా ఒకళ్ళ మీద ఒకరు రాసుకోవడం, ఒకళ్ళ కులాల గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం. ఇదే నేపథ్యంలో మందకృష్ణ మాదిగ గారు కూడా సో మాదిగ దండోరా అని చెప్పేసి 1,00,000 డప్పులు 1000 గొంతుకులు అని చెప్పేసి ఫిబ్రవరి 2న ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదేమో మాలా సింహగర్జన అయింది, దాని తర్వాత వీరు ఇది చేస్తున్నారు. సో దీని ఎట్లా వస్తారు సార్ మీరు? ఇవాళ నేను ఒకటే చెప్పాల్సుకున్నా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారే ఇవాళ పిడమర్తి రవి గారు ఏదైతే మాదిగ చేసే నాయకుడు ఉన్నాడో ఆయన చెప్పాడు, మాజీ చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్. అసలు ఆ పర్మిషన్ ఇప్పించిందే, మాలల సభకి పర్మిషన్ ఇప్పించిందే మందకృష్ణ మాదిగ. ఇది పారడైస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగింది. పరేడ్ గ్రౌండ్ మాల సింహగర్జనకు పర్మిషన్ ఇప్పించిందే మందకృష్ణ మాదిగ. ఓకే, ఇవాళ మందకృష్ణ మాదిగే రిజర్వేషన్ల వర్గీకరణ జరగకుండా అడ్డం పడడానికి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని మనవాదులని మీరు రెచ్చిపోయి మీరు కాంగ్రెస్ వైపు పోండి, మేము రెచ్చిపోయి మేము బీజేపీ వైపు పోతాము, వర్గీకరణ అనే సమస్య జరగకుండా మీరు అడ్డుపడండి, మేము అనుకూలం అంటాం అని చెప్పేసి ఆయనే ఇవాళ అడ్డుపడుతున్నాడు అని చెప్పి పిడమర్తి రవి ఆరోపించాడు. దాన్ని ఏ రకంగా మరి ఎంఆర్పిఎస్ నేతలు కానీ మందకృష్ణ కానీ దానికి సమానం చెప్తాడో చెప్పాలా. నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఇవాళ నిజంగానే నీకు మందకృష్ణ నాకు కనుక వర్గీకరణ జరగాలనుకుంటే మాలల్ని తిట్టద్దు, మాలల్ని లేదంటే ఇతర కులాలను తిట్టద్దు. తిట్టకుండా ఏం చేయాలి? పాలక సమాజం ఎవరు? వర్గీకరణను పంచేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి. నువ్వు తిట్టాల్సింది ఎవరిని? రేవంత్ రెడ్డి. అవును. ఎందుకు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఆయన ఆర్డిన్ చేస్తే అన్నాడు. ఆర్డిన్ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లో నేను ఇస్తా, టీచర్స్ డిఎస్సీలను కూడా నేను అది అమలు చేస్తా అని చెప్పిండు. మరి ఎందుకు చేయలేదు ఆర్డినెన్స్? నువ్వు ఎందుకు ఏం మాట్లాడతలేవు? ఇప్పుడు ఆర్డినెన్స్ చేస్తా అన్నాను, ఆయన వెనకపోతే కూడా నువ్వు మాట్లాడలేదు. ఇవాళ వర్గీకరణ కోసం కమిషన్లు వేసి కాలయాపన చేస్తున్నాడు ఆయన. 2011 జనాభా లెక్కల ప్రకారం తెస్తా అన్నాడు. ఇవాళ ఎందుకు మళ్ళీ కొత్తగా జనగణన చేస్తున్నాడు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది మ్యాండేటరీ కానే కాదు, అది కొండను తవ్వి ఎలకను పెట్టిన జడ్జిమెంట్. అది ఎట్టి పరిస్థితుల్లో ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరిగే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇవాళ అది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చెప్పాలంటే క్రిమి లేయర్ అనేది ఒక సూచన,
అది 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 ఎస్సీ ఎస్టీలకు అసలు వర్తించదు. ఉమ్. అందులో ఎస్టీలు ఎవరు కూడా కోర్టుకు పోలేదు. ఉమ్. నువ్వు ఎస్టీల వర్గీకరణ ఎట్లా చేస్తావు? అసలు ఎవరు కోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉందని వర్గీకరణ ఎస్టీలు అని చెప్తావు? ఓకే. నిజంగా ఎస్టీల తరఫున ఎవరైనా పోతే కదా ఉమ్. చేసేది, ఉమ్. ఎవరే పోలేదు. ఉమ్. నువ్వేంటి చెప్తావు? ఉమ్. దానివల్ల కొట్టుడు పోతుంది. మళ్ళీ దాని మీద ఇవాళ రెండవది ఆ ఎస్టీల అంశం అది చేయకుండా కేవలం నువ్వు ఎస్సీలకు మాత్రమే వర్గీకరణ చేసే పరిస్థితి వస్తే రేపు ఎస్టీలు కూడా మళ్ళీ కోర్టుకు పోయి దాన్ని ఆపేస్తారు. మాది కూడా చేసినాకనే ఎస్సీలు అమలు చేయమని చెప్తారు. దానివల్ల అది అక్కడ ఆగిపోయే ఆస్కారం ఉంటుంది. రెండవది ఇవాళ క్రిమిలేయర్ ఒకటే కాదు, అందులో సూచన ఇంకేం చేసింది, లేటెస్ట్ సర్వే కావాలండి. మూడోది ఏం చెప్పేసింది, మొదటి తరంకి వస్తే రెండవ తరం ఇవ్వద్దని చెప్పేసింది. ఇట్లా ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఈ సూచనలు ఏవైతే చేసిందో అది ఒక రకంగా వర్గీకరణను అడ్డుకోవడమే. అది కూడా సుప్రీంకోర్టు కూడా అడ్డుకోవడమే. సుప్రీంకోర్టు కూడా అడ్డుకోవడమే. ఇవాళ వీళ్ళు కూడా మందకృష్ణ మాది కూడా అడ్డుకుంటాడని చెప్పేసి పడమర్తి రవి లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. నేను కూడా ఇవాళ నువ్వు మాలలు తిడుతున్నావు కాబట్టి అంటున్నా, వాళ్ళని ఎందుకు తిట్టాలి నువ్వు? వాళ్ళు ఏమైనా పాలకులా? వాళ్ళు ఏమైనా దోపిడీ చేయడానికి? ఇవాళ నేను చాలా స్పష్టంగా మన టీవీ ద్వారా చెప్తున్నాను, వాహిని టీవీ అదే కదా మనది, మన వాహిని టీవీ ద్వారా చెప్తున్నాను. మా తెలంగాణ మాలలు, తెలంగాణ మాదిగలు కానీ, తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల 50 ఎస్సీ కులాలు కానీ అవకాశాలను దోపిడీ చేసింది ఆంధ్ర మాల మాదిగలు, ఆంధ్ర ఉపకులాలు. అంతేకాని తెలంగాణ మాల ఐఏఎస్ లేడు, నా మాదిగ ఐఏఎస్ లేడు, నా మాదిగ ఉపకులాల ఐఏఎస్ లేడు, మాల ఉపకులాల ఐఏఎస్ లేడు. ఉపకులం కూడా అన్నా నేను, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఏరి ఒక్కరు చూపెట్టాడు. 11 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి ఒక్క డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మా మాదిగల నుండి ఎవరైనా, మా మాలల నుండి ఎవరైనా, మా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలను ఒకరైనా చెప్పండి? ఎవరు కాలేదు. మరి కానప్పుడు ఇలా దానకిషోరు ఆంధ్ర మాల, రాహుల్ బొజ్జా ఆంధ్ర మాల, తర్వాత పోతే ఇంకా ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళంతా ఆంధ్రోళ్ళు. చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన కూడా మా తెలంగాణ బార్డర్ లో రాయలసీమ అతను, యాక్చువల్ గా వాళ్ళ తల్లిదండ్రులు రాయలసీమలు వచ్చి అక్కడ ఉద్యోగం వస్తే తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ నాన్న అమ్మకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. అంటే ఒక రకంగా ఆయన కూడా రాయలసీమ, ప్రాపర్ ఆయన కూడా ఆంధ్ర, రాయలసీమ. సో ఇది నథింగ్ బట్ ఆంధ్ర. సో కాబట్టి మా దగ్గర తెలంగాణ వాళ్ళే ఎవరు రాలేదు, తెలంగాణ వాళ్ళే ఎవరు దోపిడీ చేయలేదు, తెలంగాణ వాళ్ళే ఐఏఎస్ ఐపీఎస్లు కాలేదు. నువ్వు దోపిడీ చేసినంత ఆందోళన అయితే నువ్వు మా తెలంగాణ మాల ఎట్లా తింటావు? ఎందుకంటే మాలలలో ఇప్పుడు చూసుకుంటే డిప్యూటీ సీఎం మాలనే ఉన్నారు, ఆయన వివేక్ వెంకటస్వామి మాలనే, వీళ్ళందరూ చాలా వరకు మాలలు కూడా పాలక వర్గాలు ఉన్నారు. అసలు వాళ్ళు మాలలే కాదండి, వాళ్ళు మాలలే కాదు. డిప్యూటీ సీఎం మాల దాసరి ఉపకులం. ఈవెన్ వివేక్ వెంకటస్వామి కూడా ఒరిజినల్ మాల కాదు, మాల ఉపకులం. అట్లాగే మాదిగల ఉపకులం, మాదిగా ఉపకులం కడియము మాదే కాదు. అట్లాగే ఇప్పుడు దావర్ రాజనరసింహ మాదే కాదు, ఆయన మోచి, ఆయన ఒక ఉపకులం. అసలు మాలా మాదిగ లేరండి. ఏరి చెప్పండి. ఎప్పుడు మాల ఒరిజినల్ మాలకు కానీ ఒరిజినల్ మాదే కానీ అవకాశాలు ఎక్కడ కల్పించారు చెప్పండి? ఎక్కడ కల్పించలేదు కదా. ఒరిజినల్ మాల కానీ ఒరిజినల్ మాదే కానీ అవకాశాలే రాలేదు ఇక్కడ రాజకీయంగా. ఈవెన్ ఒక్క డిప్యూటీ సీఎం గా రాజయ్య ఉంటే పాప 4 రోజులు కూడా నేను ఉంచలేదు, ఆయన ఊడబీకి పడేసిండ్రు. అవునా కదా? మరి ఎక్కడ ఉన్నట్టుగా మాల, నా మాల ఏది, నా మాదిగ ఏది? మరి ఇప్పుడు ఈ 30 ఏళ్ళ మాదిగ పోరాటంలో మాదిగలకు దక్కింది ఏంది, మాలా పోరాటంలో మాలలకు దక్కింది ఏంది? కాబట్టి ఇది ఆ ఉపకులాలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఉపకులాలను ఆదరించిన వాళ్ళ కాదు, వాళ్ళ ఉపకులాలకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు దళిత దొరలు, వాళ్ళు దళిత దొరలుగా వివరిస్తున్న వాళ్ళు వాళ్ళ వల్ల నా ఉపకులాలకు మేలు జరగాలి, మాల మాదిగలు కూడా మేలు జరగాలి. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మాత్రమే అగ్రకులాలు ఎంకరేజ్ చేశాయి. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా మొన్నటిదాకా ఆయనను కడియం శ్రీ అని మద్దతు ఇచ్చినోడు, ఆయన సహకారం తీసుకున్నాడు. తీరా దగ్గరికి వాళ్ళ బిడ్డను ఎంపీగా పోటీ చేసినాడు మాత్రం మాల కాదు బైండ్లా, మాదే కాదు బైండ్లా అని చెప్పి అంటావు. ఇదేక్కడ దుర్మార్గం, ఇదేక్కడ అన్యాయం? నేనేమంటానంటే ఇవాళ మాలైనా మాదిగైనా బైండ్లైనా ఉపకులాలు అంటరాని కులాలే, అవన్నీ కూడా అణచివేతను ఎదుర్కొంటున్న కులాలే. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా అవకాశాలను వాళ్ళు కొట్టేయలేదు, మాలలు కొట్టేయలేదు, మా అవకాశాలను ఆంధ్ర మాలలే కొట్టేసిండ్రు, ఆంధ్ర మాదిగలే మా మాదిగలని అవకాశాలను కొట్టేసిండ్రు. నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా, ఈ సమస్య కులం కంటే కూడా ప్రాంతీయ సమస్య. కాబట్టి ఈ ప్రాంతీయ వర్గీకరణే జరగాలి, 371D ప్రకారంగానే జరగాలి. దానికి 341తో సంబంధం లేదు. సుప్రీంకోర్టు కూడా ఆ జడ్జిమెంట్ లో చెప్పింది.
కాబట్టి ఇది 371D ప్రకారంగా 3 రోజులల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రాజకీయంగానే ఇదంతా రాజకీయ లొల్లీలు, రాజకీయ అవసరాలు, ప్యాకేజ్ స్టార్లు, అంతే ప్యాకేజ్ స్టార్ ఉద్యమాలు ఇవి. 3 రోజులలో ఏ రాజ్యసభతో గాని లోకసభతో గాని ప్రత్యేక మెజారిటీతో సంబంధం గాని, అంటే 50% రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం గాని ఏ సంబంధం లేకుండా 371Dలో జస్ట్ ఒక అసెంబ్లీ తీర్మానం, వాళ్ళ అసెంబ్లీ తీర్మానం కూడా అక్కర్లేదు, క్యాబినెట్ కూర్చొని ఒక డిసిషన్ తీసుకొని కేంద్ర క్యాబినెట్ పంపి వాళ్ళ డిసిషన్ తీసుకొని 371లో అమెండ్ చేస్తూ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని అమెండ్ చేస్తూ కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మేడమే, ఒక ప్రెసిడెంట్ మేడం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెండ్ చేస్తూ 371Dకి ఎట్లయితే 370 రద్దుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రద్దు చేసిందో, జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కరించిందో, అంతకంటే సింపుల్ ఈ సమస్య. ఖాళీ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను 371Dని మార్చేసి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఎస్సీలకు జిల్లాను యూనిట్ చేసుకొని జిల్లా పోస్టులు, రాష్ట్ర యూనిట్ పోస్టులు అయితే జోనల్ పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు అయితే జోనల్ పోస్టులు అమలు చేసి పరిష్కరిస్తే అయిపోతుంది. దీనికి ఎవరిని పోరాటం చేయాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని ఎందుకు తిట్టాలండి? మాలల్ని మాదిగలని తిట్టాలి, మాలయాలని తిట్టాలి. దోపిడి ఎవడైతే అధికారంలో ఉన్నాడో వాడు కదా దోపిడి. మనకు పంచంది ఎవరు? పంచంది పాలకుడు కదా, అగ్రవర్ణపుడు కదా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లే కదా అధికారం, తెలంగాణలో వెలమాయన రెడ్డే కదా. వాళ్ళని నువ్వు తిట్టాల్సింది. మాలలు ఎట్లా తిడతావు నువ్వు? మందకృష్ణ మాదిగారు మాలలు ఎట్లా తిడతా అంటున్నా నేను. అసలు మాలలు మాదిగలు ఎట్లా తిడతారు? ఆయన మొన్నటిదాకా పాపం మాలలు కూడా తిట్టలేదు. ఎప్పుడైతే ఈయన మనవాదులు అన్నాడో, దొంగలు అన్నాడో, ద్రోవులు అన్నాడో, వాళ్ళని రెచ్చగొట్టిండో అప్పుడే వాళ్ళు మాలలు కూడా తిట్టడం మొదలుపెట్టారు. అదే ఇది మాలా సామాజిక వర్గం కూడా ఇదంటే 30 ఏళ్ళు నువ్వు చేసిన పోరాటం ఏ రోజు అడ్డు రాలి. నువ్వు ఎప్పటి నుంచి అయితే మనువాది అని చెప్పి మాకు అన్నావో ఆ రోజు నుంచే మేము కొట్లాడుతున్నాం. ఆ రోజు నుంచే నీకు ఎదురైన అదే ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి కొంచెం సీరియస్ గా నేను చేస్తా అని చెప్పి ముందుకు వచ్చిండో అప్పుడు నుండే మందకృష్ణ మాది గారు మాలాన్ని రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. పెట్టేసుకొని ఇది కావద్దు, ఇది కాకుండా ఉండాలంటే వాళ్ళని రెచ్చగొట్టాలి. వాళ్ళని రెచ్చితే వాళ్ళు మాదిగలు తిడతారు, మాదిగలు ఇట్లా తిట్టుకుంటా పోవాలి. అంటే చేసే ఎస్సీ సామాజిక వర్గానికి మేలు అవుతుంది కదా సార్. అది మేలైతే నాయకులు మాల మహానాడు అంతరించిపోతుంది, మాదిగ దండోరు అంతరించిపోతుంది కదా, ఎంఆర్పిఎస్ అంతరించిపోతుంది కదా. కాబట్టి వాళ్ళ బతుకు వాళ్ళకి ఏం కావాలి? ప్యాకేజ్ స్టార్లు కదా వీళ్ళంతా. ప్యాకేజ్ స్టార్లకు సమస్య పరిష్కారం అయితే ప్యాకేజ్ ఏడికి వస్తుంది? రాదు కదా, బంద్ అయిపోతుంది, దుకాణం బంద్ అవుతుంది కదా. సో దుకాణం బంద్ అయితే ఇవాళ రేపు బీజేపీ రేపు అధికారం రావాలంటే ఈయన మాదిగ దండోరు దుకాణం బంద్ అయింది అనుకో, బీజేపీ అధికారం రావడానికి ఈయన రాజకీయాలు ఎట్లా చేస్తాడు? చేయలేడు కదా. బీజేపీ కూడా రాజకీయాలు చేయలేదు కదా. సో ఇప్పుడు బీజేపీ అధికారులకు రావాలంటే ఈ సమస్య పరిష్కారం కాకుండా రేవంత్ రెడ్డిని చేయించకుండా బీజేపీ ద్వారా చేయించాలి. బీజేపీ ద్వారా చేయించాలంటే బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా ఈ సమస్య ఇట్లనే పెండింగ్ లో పడాలి. మరి అదే బీజేపీ ద్వారా చేయించాలంటే నరేంద్ర మోడీ పార్లమెంట్ చేయించవచ్చు కదా, పార్లమెంట్ లో చట్టం చేయొచ్చు కదా. 100 రోజుల వర్గీకరణ చేస్తా అన్న బీజేపీ, మేము చట్టం చేస్తా అన్న బీజేపీ 11 సంవత్సరాలైనా చట్టం చేయలేదు కదా. దాని మీద యుద్ధం చేస్తలేడు కదా మందకృష్ణ మాదిగా. అది చేయకపోయినా సరే దాని మీద యుద్ధం చేయకుండా దానికి సపోర్ట్ చేసి ఎమ్మెల్యేలో గెలిపిమన్నాడు, ఎంపీ గెలిపిమన్నాడు, ఇప్పుడు లోకల్ బాడీలో కూడా గెలిపిమన్నాడు. రేపు ఇంకా బీజేపీ అధికారంలోకి వస్తేనే మన వర్గీకరణ అవుతుంది కాబట్టి అధికారం తెద్దామంటాడు ఇక. అవును, అదే మాట అదే మాట చెప్తాడు. కాబట్టి అంటే అర్థమైంది, బీజేపీ అధికారం దేవుడే మందకృష్ణ మాదిగ లక్ష్యం. అంటే మనువాదులను, రిజర్వేషన్ వ్యతిరేకించేటోళ్లను, అంబేద్కర్ వ్యతిరేకించేటోళ్లను అధికారుల దేవాలా మాదిగలు, అధికారంలోకి తేవాలా మాదిగలు. ఆ రకంగా అంబేద్కర్ను అవమానపరిచిన ఇవాళ అమిత్ షా లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనువాదులను, ఇవాళ మనుస్మృతిని అమలు చేద్దామనేటోళ్ళను మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేస్తే మేము చేయం. మా లాంటి అంబేద్కర్ వాదులం చేయం మేము. ఇవాళ మొత్తం యావత్ మాదిగ జాతి చేయదనడానికి నీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక్క బీజేపీ మాదిగ ఎమ్మెల్యే గెలవలే, నా మాల ఎమ్మెల్యే గెలవలే. బీజేపీ మాల ఎమ్మెల్యే గెలవలే, నా మాదిగ ఎమ్మెల్యే ఎంపీ గెలవలే. సో కాబట్టి మాల కానీ మాదే కానీ బీజేపీ సపోర్ట్ చేస్తారని ఎట్టి పరిస్థితుల్లో అనడానికి లేనే లేదు. కాకపోతే బీసీలు ఆటోమేటిక్గా వాళ్ళకి ఓటేస్తారు, ఓసీలు ఆటోమేటిక్గా ఓటేస్తారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చింది. ఇవాళ వాళ్ళ కోసం 3% కూడా లేని వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి బెనిఫిట్ చేస్తున్నారు కాబట్టి అగ్రవర్ణాలు ఓటేస్తారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది కదంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు బీసీలు ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలంటున్నా? బీసీలకు కులగణన చేయనంటున్నా బీజేపీకి ఎట్లా ఓట్లేస్తారు? జనగణనలో కులగణన చేస్తారని కాంగ్రెస్ అన్న అంటుంది, వాళ్ళని అంటున్నారు. కానీ ఈయన అంటున్నాడు కదా, చేయన్న వాళ్ళకి ఎట్లా ఓట్లేస్తారంటున్నా. అట్లాంటి వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తావు మందకృష్ణ అన్న? నువ్వు వేల సంవత్సరాలుగా ఇవాళ అంధకారంలోకి నెట్టేసి దళితులను అంటరావాలని చేసేసి వర్ణాశ్రమ ధర్మాన్ని క్రియేట్ చేసి కుల వ్యవస్థను సృష్టించిన మన ధర్మ పునాదుల మీద ఏర్పడ్డ ఆర్ఎస్ఎస్ బీజేపీకి మందకృష్ణ
నువ్వు బానిసమైతే కానీ మేము మాత్రం బానిసలం కామన్నా, మేము అంబేద్కర్ వాదులు, మేము స్వేచ్ఛా జీవులం, మేము రాజ్యాంగానికి కట్టుబడిన స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వాన్ని కోరుకున్న వాళ్ళము. ఏ సమానత్వం లేని మన ధర్మాన్ని నిలువున కాల్చేసింది భారత రాజ్యాంగం. సో అట్లాంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషనలిజం అనే పుస్తకాన్ని నేను ఎప్పుడు రాశాను? ఈ పుస్తకాన్ని నేను రాసింది 2018లో. 2018లో ఈ పుస్తకాన్ని నేను విడుదల చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ కాన్స్టిట్యూషనలిజం. దీంట్లో స్పష్టంగా రాజ్యాంగ ధర్మం అంటే ఏంది, కుల ధర్మం కాదు మందకృష్ణన్న, మన ధర్మం కాదు మందకృష్ణన్న, అంటరానితనం కాదు మందకృష్ణన్న, నిషేధించడం దాన్ని. నీ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాన్ని ఈ పటాపంచలు చేసింది మా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనను అవమానపరిచిన అమిత్ షాను మద్దతు ఇస్తున్నావు మా మందకృష్ణన్న, మేము మద్దతు ఇవ్వాలా? ఇదే ఆయన చదివిన కొలంబియా విశ్వవిద్యాలయం కానీ, ఆయన చదివిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ, ఆయన చదివిన ఉస్మానియా డిగ్రీ సంపాదించిన దీంట్లో చదువు చెప్పొచ్చిన నేను. దీంట్లో డీన్గా అత్యంత చిన్న వయసులో ఉస్మానియాలో డీన్ అయ్యాను. కొలంబియాలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువు చెప్పొచ్చిన నేను. 10th ఫెయిల్ కానీ కాదు, లేకపోతే నాకు రాజ్యాంగం తెలియనని కాదు. అంటే నీ ఇష్టరాజ్యం చేయడానికి, లేదంటే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీని సపోర్ట్ చేయడానికి మేమేమి మనువాదుల లెక్క వాళ్ళు ఏది ఊరవతలో ఉంచి ఇంకా బానిసత్వంలో ఉండి మమ్మల్ని బానిసత్వం నెట్టేసే ఏ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని మేము అమలు చేయడానికి సిద్ధంగా లేవు మందకృష్ణ మాదిగన్న. మేము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంకోటి కూడా చెప్పాల్సుకున్నాను ఈ సందర్భంగా. మేము దప్పులనే కొడతలేమండి. మేము ఎప్పుడైతే మంద ఏలియా మాదిగా ఆయన క్రైస్తవుడు, ఆయన కుటుంబం ఇప్పటికీ క్రైస్తవులే మందకృష్ణ మాదిగ. 100% చెప్తున్నానుగా. క్రైస్తవులు దప్పులు కొడతారా? ఆ సంస్కృతి క్రైస్తవ మతంలో ఉందా? మరి ఇంకా ఈయన ఎట్లా చెప్తాడు మాకు దప్పులు కొట్టమని? అసలు దప్పులతో మాకు పని ఏందండి? దప్పులు కాదు, దప్పులు కొట్టాల్సిన చేతులే ఏం పట్టాలి? బుక్కులు పట్టాలి. దప్పులు కాదు పట్టాల్సింది, బుక్కులు. ఈ బుక్కులు బట్టి ప్రపంచాన్ని శాసించాలి మేధస్సుతోని. అంతేగాని అడక తినద్దు దప్పులు కొట్టి. మేము శవాల దగ్గర పేరాలు ఎరక తినద్దు మందకృష్ణన్న. మేము అందుకు రెడీగా లేం. మేము అర్థమైందా? బానిసత్వంలో నెట్టేయడానికి ఇంకా ప్రయత్నం చేయక మమ్మల్ని. ఏ రామాలయంలోకి, ఏ హైందవ ఆలయంలోకి, ఇలా ఏ ఎంట్రానితనాన్ని పాటిస్తున్న దేవాలయాల కాడికి మమ్మల్ని మళ్ళీ పంపేయడానికి సిద్ధం చేయక మందకృష్ణన్న మేము సిద్ధంగా లేము. మేము క్రైస్తవులుగా మారినాము, మేము బౌద్ధులుగా మారినాము, మేము జైనులుగా మారినాము, మేము సిక్కులుగా మారినాము, మేము ముస్లింలుగా మారినాము, దళితులము. ఎందుకు? అందులో సమానత్వం ఉంది, అందులో కుల వ్యవస్థ లేదు. అందులోకి మారినాం కృష్ణ. నువ్వు మళ్ళా కుల వ్యవస్థ, మళ్ళీ అసమానత సమాజము, మన ధర్మము, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా మళ్ళా నెడతానంటే ఊరుకునే ప్రశ్నే లేదు మందకృష్ణ ఆయన సందర్భంగా తెలియజేస్తూ, మేము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు 1000 గొంతుకులు మాట్లాడవచ్చు కాక 1,00,000 దప్పుల కార్యక్రమం మళ్ళీ మమ్మల్ని బానిసత్వంలోకి నెట్టేయడము. ఆ బానిసత్వ దప్పు ఇవాళ వ్యతిరేకించింది మా బైబుల్. ఆ బానిసత్వ దప్పులకు దూరంగా ఉంది మా క్రైస్తవ సమాజం. 100% మేము దానికి దూరంగా ఉంటాం. మా బుద్ధిస్టు సమాజం, మా సిక్కు సమాజం, మా ముస్లిం సమాజం, దళిత ముస్లిం సమాజం. ఇవాళ మేము దప్పును నిషేధించినాం, మేము బ్యాండ్ను ఆమోదించినాం. మేము ఇంకా దప్పు జోలికి బోల్చుకోలేదు. దప్పు బానిసత్వానికి నిదర్శనంగా మిగిలిపోయింది. ఇవాళ దప్పు పట్టాల్సిన చేతులే డాలర్లు సంపాదించాలని చెప్పి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక నినాదం ఇచ్చి ఇవాళ మొత్తం అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లల్ని పంపించి యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడైతే అంబేద్కర్ చదువుకున్న దేశాలకు పంపిస్తే నువ్వు ఇంకా మమ్మల్ని దప్పులు కొట్టి బిచ్చమెత్తుకొని శవాల దగ్గర అడక తినమని చెప్పి నేర్పుతావా? అన్నా నీ దండం పెడతా. మాకు ఆ దప్పులు వద్దన్నా, మాకు ఈ బుక్కులు కావాలి, మాకు డాలర్లు కావాలి, ప్రపంచ జ్ఞానం కావాలి, ప్రపంచ మేధావులం కావాలి. మేము ఆత్మగౌరవంతో బాబాసాహెబ్ అంబేద్కర్లుగా కోటు సూటు బూటు వేసుకుని తిరగాలి. అంతేగాని పిచ్చం కూర్చొని గోసులు పెట్టుకొని దప్పులు పట్టుకొని అయ్యా బాంచనని ఇంకా అడక తినే సమాజంగా తయారు చేయడానికి మేము ఒప్పుకోమన్నా మందకృష్ణ అన్న. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు దప్పులు కొట్టుకో, నువ్వు చేస్తే నీ బానిస జీవితాన్ని ఇస్తానంటే ఇచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు సంస్కృతిని
వ్యతిరేకిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఈ వీడియో వస్తే సార్ ఇంతకుముందు మీరు అన్నారు అంటే క్రిస్టియన్ బౌద్ధ అని చెప్పేసి అన్నారు, మళ్ళీ ఈ విధంగా కూడా వెళ్ళిపోతుంది అంటే మీరు వీటిని ప్రమోట్ చేయడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతారు. సో అదే క్వశ్చన్ నేను కోయడానికి అడుగుతున్నా. కుల వ్యవస్థ ఏ మతంలో లేదో ఆ మతాన్ని అంబేద్కర్ కోరుకున్నాడు. అవును, ఎందుకు కోరుకున్నాడు అంబేద్కర్? నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించనని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళాడు లక్షలాది మందితో. ఎందుకు పోయాడు? అందులో కుల వ్యవస్థ లేదు కాబట్టి, అందులో అంటరానితనం నిర్మూలన జరిగింది కాబట్టి. అదే సమయం క్రైస్తవ మతంలో కూడా కుల వ్యవస్థ లేదు, కానీ లేకపోయినా వీళ్ళు పోయి చొప్పించారు అలా. ఇప్పటికీ క్రైస్తవ మతంలో కూడా కుల వ్యవస్థ ఉంది, ఇస్లాంలో కూడా కుల వ్యవస్థ ఉంది, అంటరానితనం ఉంది. కానీ వాళ్ళ బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా కులం లేదు, వాళ్ళ ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం కులం లేదు, వాళ్ళ బుద్ధిస్ట్ ఫిలాసఫీ ప్రకారం కులం లేదు. వీళ్ళు పోయి చొప్పిస్తే వేరు, దానికి ఎవరేం చేయలేరు. కానీ వాళ్ళ ఫిలాసఫీ బైబిల్ పుస్తకంలో లేదు, వాళ్ళ సిద్ధాంతంలో లేదు. ఆ సిద్ధాంతానికి మేము కట్టుబడి ఉన్నాము, అందుకే అందులో పోయినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పాడు కదా, నేను ఎక్కడైతే సమానత్వం, ఎక్కడైతే స్వేచ్ఛ, ఎక్కడైతే సౌభ్రతత్వం నాకు లభిస్తుందో ఆ మతం దగ్గరికి నేను పోతాను. పోయిండు, లక్షలాది మందితో వెళ్ళిండు అంబేద్కర్. అది నేను కోరుకునేది. ఓకే సార్, ఇంకోటి విషయం, ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి సో కొంతమంది అంటే చాలా మంది ఇప్పుడు మాలలేమో అది కాదు కోర్టు కట్టేస్తారని చెప్పి చెప్తాను, మీరు కూడా అది అయినాక కూడా కోర్టు కొట్టేస్తారని చెప్పి చెప్తాను. కొంతమంది కంచా ఎల్లయ్య కావచ్చు, పిఎల్వి విశ్వేశ్వర సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సో రాష్ట్రం ఒకేలా చేస్తే కనుక సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేస్తుంది, అదే తీర్పు ఇచ్చింది కాబట్టి ఎందుకు కొట్టేస్తా అని చెప్పి వీళ్ళు స్టాండ్ తీసుకున్న పరిస్థితి. సో మీరేం చెప్తారు? కంజాలయ్య గారు ఆయన వర్గీకరణ రేవంత్ రెడ్డి చేయలేడని చెప్పేసి మాట్లాడాడు. ఆయన సుప్రీంకోర్టు కొట్టేదని చెప్పి మాట్లాడారు. పిఎల్వి సార్ కొట్టేదని చెప్పేసి ఆయన పిఎల్ విశ్వేశ్వర కరెక్ట్ మాట్లాడాడు, ఆయన కరెక్ట్ మాట్లాడాడు. ఆయలయ్య గారు అట్లా మాట్లాడారు. ఆయలయ్య గారు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు చేస్తే కొట్టేస్తానని సుప్రీంకోర్టు కొట్టేస్తానని మాట్లాడాడు, చట్టవిరుద్ధం అని మాట్లాడాడు. ఆయన యూపీఎస్సీలో వర్గీకరణ లేదని మాట్లాడాడు. నేను అడుగుతున్నా సార్ ఆయలయ్య గారిని, ఆయలయ్య గారు మీరు బీజేపీని పార్లమెంట్ లో చట్టం చేయమని ఎందుకు అడగలేదు? ఈ 30 ఏళ్ల పోరాటంలో బీజేపీ పోయి ఆఫీస్ మీద ధర్నా ఎందుకు చేయలేదు ఆయలయ్య గారు? మీరు నేను చేసిన ఆయలయ్య గారు, నేను గల్లీ నుండి ఢిల్లీ దాకా మందకృష్ణ ఎంబడి పోయి పార్లమెంట్ లో చట్టం చేయమని చెప్పి ఆయన ఉద్యమంలో పాల్గొన్న ఆయలయ్య గారు. మీరు ఎక్కడన్నా వచ్చిర్రు ఆయలయ్య గారు? మీరు సంఘీభావ కమిటీకి నేను ఉన్నాను వర్గీకరణకు అని అన్నారు కదా ఆయలయ్య గారు. అది ఎప్పుడు మా తాత ముత్తాతల కాలంలో ఆయలయ్య గారు, అంటే 30 ఏళ్ల క్రితం వచ్చి మాట్లాడింది మీరు. అది కాదు ఆయలయ్య గారు, ఇప్పటికీ పార్లమెంటుతో పని లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా ఆయలయ్య గారు. ఏం బీజేపీని ఏమైనా చట్టం చేద్దని సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా? ఎందుకు చేస్తలేదు? మరి మా మోడీ ఎందుకు చేస్తలేడు? దమ్ముంటే ఆయలయ్య గారు, మోడీకి దమ్ముంటే, మందకృష్ణకు దమ్ముంటే ఇవాళ బీజేపీని పార్లమెంట్ లో చట్టం చేయమని చెప్పి ఆయలయ్య గారు. ఎవరంటే వస్తున్నారో కాంగ్రెస్ రెడీగా ఉంది కదా, ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి కదా. దమ్ము ధైర్యం ఉంటే బీజేపీకి, దమ్ము ధైర్యం ఉంటే మందకృష్ణకు పార్లమెంట్ లో చట్టం చేపించి చూపించమని ఆయలయ్య గారు. అప్పుడు నువ్వు యూపీఎస్సీ గురించి మాట్లాడు. నువ్వు కానీ నీ శిష్యుడైన మందకృష్ణ కానీ ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నా ఇజ్రాయెల్, నువ్వు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నా ఇజ్రాయెల్, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నా ఇండియా, అట్లాగే అమెరికా డైరెక్ట్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నా అమెరికా. అంతా కూడా ఎవరియండి? అగ్రకులాలు, ఏ రేసిస్టు తెల్ల జాతుల ఆధిపత్యంలో అహంకారంతో నల్ల జాతులైన మమ్మల్ని అణిచివేస్తున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో పనిచేస్తున్న అమెరికా, అట్లాగే ఇజ్రాయెల్, ఆ దేశాలను నువ్వు ఇవాళ సపోర్ట్ చేస్తున్నావు. ఉత్తర భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నావు, బీజేపీని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నావు. ఇవాళ అమిత్ షా తిట్టడం మనకు మంచిదే అంటాడు. ఏమని మాట్లాడతాడు అమిత్ షా? ఆయన అట్లా మాట్లాడడం తిట్టడం మనకు మంచిది అంటాడు. ఎట్లా మంచిది ఆయలయ్య గారు? ఎట్లా మంచిది? నువ్వు బీసీబీనికి ఆత్మగౌరవం లేదు, మాకు ఆత్మగౌరవం ఉంది. మా దళితుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మా ప్రపంచం ఏదని తిడితే మాకు ఆత్మగౌరవం చస్తుంది. నీకు జావది కావచ్చు, నువ్వు బీసీబీ, నువ్వు శూద్రుడివి, మాకు వస్తుంది. మేము ఖచ్చితంగా మేము ఒప్పుకోం. మాకు మంచిది కాదు, నీకు మంచిది కావచ్చు. మా దేవుడు అంబేద్కర్ 100 కాదు కోటి సార్లు రామనామ జపం వాళ్ళు కోటి సార్లు చెప్తే 10,000 కోట్ల సార్లు 1,00,000 కోట్ల సార్లు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ జపం చెప్తాం. మా దేవుడు అంబేద్కర్, మా దేవుడు అంబేద్కర్ అని చెప్తున్నాను ధైర్యంగా. నేను ఏ దేవుని నమ్మను, ఈవెన్ క్రిస్టియన్, మా మదర్ క్రిస్టియన్, కానీ నేను క్రైస్తవుని, యేసుక్రీస్తును విశ్వాసం ఉంటుంది. కానీ నేను దేవునిగా ఇవాళ ఏ దేవుని నేను అంగీకరించాను. నాకు ఎవరన్నా నిజంగానే దేవుడు అనుకుంటే నాకు అంబేద్కర్ నా దేవుడు. అంబేద్కర్ నా దేవుని నువ్వు అవమానపరిస్తే నీకు చావలేదు కావాలి, నాకు చావు ఉంది అంబేద్కర్. ఇవాళ నా బాబాసాహెబ్ అంబేద్కర్ని విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా ఉస్మానియా చరిత్రలో నేను పెట్టగలిగినా, నువ్వు పెట్టినవా? నీ పూలే విగ్రహాన్ని అయినా పెట్టగలిగినావా? బీసీ పూలేనైనా నీకు దమ్ముందా? కనీసం రీసెర్చ్ సెంటర్ పెట్టగలిగినావు ఆయనయ్య. 10 ఏళ్ళు నువ్వు రాహుల్ గాంధీ సంఖ నాకుండా
కాంగ్రెస్ సంకనాకుంటా అనేక పదవులు అనుభవించినావు కదా. ఒక పూలే సెంటర్ పెట్టగలిగినావా ఉస్మానియా యూనివర్సిటీలో? ఒక అంబేద్కర్ సెంటర్ పెట్టగలిగినావా? అంబేద్కర్ విగ్రహం పెట్టగలిగినావా? పూలే విగ్రహం పెట్టగలిగినావా? పూలే సెంటర్ పెట్టగలిగినావా? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు అంటే ఏంది? నీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాని ఇండైరెక్ట్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు నయా మనువాద ఐలయ్య గారు మా మాల మాదిగల మధ్య పంచాయతీకి మాత్రం రెడీగా ఉంటావు. నీ బీసీలు మాత్రం రెబల్ అంటావు. నీ బీసీలు నీకు నీ ఎవరు ములాయం సింగ్ యాదవ్ మా మద్దతుతో యూపీలో ముఖ్యమంత్రి అయితే అక్కడైతే నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లిందని అంటావు. నీ గడ్డి స్కాము చేసిన లాలూ ప్రసాద్ జైలుకు పోతే మండల హీరో అని రాస్తావు. నీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఆ హిందుత్వ హీరో అని రాస్తావు. మా మాయావతి ఆమె ఏదో కరప్షన్ లో ఇరుక్కున్నదని చెప్పేసి ఇరికించబడదు అని చెప్పేస్తే కరప్టెడ్ హీరోయిన్ అని రాస్తావు. అంటే మా దళితురాలతో మీ కూడా ములాయం ముఖ్యమంత్రి అయితే విప్లవ మాట, మీ మాత్రం అవినీతి పరుల మాట. అంటే ఇదా నీ వైఖరి? ఇదా నీ వైఖరి? ఆయనయ్య గారు బీజేపీని ఇండైరెక్ట్ గా బ్రాహ్మణులను రెచ్చగొడితే మేము హిందువులం కాదని రాస్తావు. 100-200% మేము హిందువులం అని అంటున్నాం. ఆది హిందువులం. ఈ దేశం మాది, ఈ దేశం మాది. ఇది హైందవ దేశం కాదు, హిందూ దేశం. ఇది బ్రాహ్మణ దేశం కాదు, ఇది భారతదేశం. ఈ బ్రాహ్మణులు, ఈ హైందవులు, ఆర్యులు, విదేశీ నుండి వచ్చిన ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంతతి వాళ్ళు ఇది కాదు ఈ దేశం, మాది దేశం. శివుడు మా దేవుడు, శైవము మా దేశం, మా మతం. ఇవాళ ప్రకృతి సిద్ధాంతం, శైవ సిద్ధాంతం. ఇవాళ శివుడు మా దేవుడు, ఆది గురువు, ఆది మహాదేవుడు, ఆది జాంబవంతుడి వారసులం మేము. ఈ దేశం మాది. మేము ఖచ్చితంగా మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా భారత రాజ్యాంగ నిర్మాత. మాకు అన్యాయం జరిగితే, మాకు అవమానం జరిగితే నీకు అది కావచ్చేమో, మాకు కాదు. మేలు కావచ్చేమో, మాకు మేలు కాదు, మాకు కీడు. అందుకే కంచాయిల లాంటి కన్ఫ్యూజన్ గాళ్ళు మా కాంశీరాం గారు బహుజన సిద్ధాంతాన్ని ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తీసుకొస్తే దళిత్ బహుజన్ అని చెప్పేసి కొత్త సిద్ధాంతాన్ని, అంటే దళిత్ అంటే మైనార్టీ, బహుజన్ అంటే బీసీ మెజార్టీ కాబట్టి అనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి దళితులు బాబు మీరు మైనార్టీలు మీరు అధికారం రావద్దు, మేము మాత్రమే అధికారంలోకి వస్తాము, బీసీలు మాత్రమే అధికారంలోకి రావాలి, మా మద్దతుతో బీసీలు మాత్రమే అధికారం రావాలి, మేము మాత్రం దళితులు మాత్రం అధికారం రావద్దని చెప్పేసి ఇలా కుట్ర చేసి బహుజన సిద్ధాంతాన్ని, బహుజన సమాజ్ పార్టీని ఇలా విచ్ఛిన్నం చేసే కుట్రలు చేసిన వాడి నువ్వు, మాల మాదిగలు విడిపోవడానికి కుట్రలు చేసిన వాడి నువ్వు. ఒక ఐలేరున్నర జాగ్రత్త అని చెప్పి మాల మేధావులంతా ఇలా ఐలయ్య ద్వంద్వ విధానాలను, ఐలయ్య దళిత వ్యతిరేక విధానాలను కరాఖండిగా ఖండించిన వాళ్ళు మేము దళితులు. 100% మేము అంటరాని వాళ్ళుగా ఒక్కటే ఐలయ్యలాగా మేము రాహుల్ గాంధీ దగ్గర పోయి అవకాశాల కోసం సంకనాకం, రేవంత్ రెడ్డి సంకనాకం, జగన్మోహన్ రెడ్డి సంకనాకం, ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా నేను కేసీఆర్ సంకనాకలే, లేకపోతే కిషన్ రెడ్డి సంకనాకలే, లేకపోతే ఇంకా ఎవరు రేవంత్ రెడ్డి సంకనాకలే, ఇంకా ఎవరు అంతకుముందున్న చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందున్న కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కానీ ఎవరి సంకనాకలే. మేము పోయి వాళ్ళను మేము పోయి పొగడలే. నువ్వు పొగిడినవు పోయి అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డిని, నువ్వు పొగిడినవు పోయి. ఇట్లాంటి అవకాశవాద రాజకీయాలు మేము చేయలే. మేము బహుజన రాజకీయాలు చేసినాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరవ రాజకీయాలు చేసినాం, కాంశీరాం రాజకీయాలు చేసినాం. కాబట్టి ఇట్లాంటి లాంటి ఫాల్తు మేధావులను, ప్రపంచ మేధావులు అనే ఎవరైతే ఉస్మానియాలో కొంతమంది ఉన్నారో, నేను అంటున్నా ఈ సందర్భంగా, ఈ ఫాల్తు మేధావుల వల్లనే ఈ బహుజనులు ఇవాళ ఆత్మగౌరవంగా రాలేదు, బీసీలు అసలే ముఖ్యమంత్రి కాలేదు. ఆయనయ్య గారు బీసీ ముఖ్యమంత్రి కోసం దళిత మాదిగను నేను రాజీనామా చేసి నువ్వు చేసినవా? నువ్వు 60 ఏళ్ళు ఇక్కడ చేసి ఇంకా 5 ఏళ్ళు పోయి మనవులు చేసుకున్నావు. ఎన్నడూ బీసీ ముఖ్యమంత్రి కోసం నువ్వు రాలే. బీసీ ముఖ్యమంత్రి సబ్జెక్ట్ కోసం పనిచేసిన నాకు ఎన్నడూ సపోర్ట్ చేయలే. మేము ఇవాళ ఏది మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు, బహుజనవాదులు కలవాలని చెప్పేస్తే ఎంపీగా నేను నా సొంత డబ్బులు పెట్టుకొని పోటీ చేసిన. నువ్వు ఎన్నడన్నా సపోర్ట్ చేసినావా? ఏమి మార్క్సిజం, అంబేద్కరిజం కలవాలని చెప్పేసి సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసిన నేను. నువ్వు ఆ ఊరికే ఒక స్టేజ్ల మీదకి వచ్చి మాట్లాడినావు కానీ నువ్వు వరంగల్ వాడివి, నేను మన వరంగల్ ఎంపీగా పోటీ చేస్తే నువ్వు సపోర్ట్ చేసినావా? మళ్ళీ ఇట్లాంటి పనికిరాని అవకాశవాదివి ఇలా పుస్తకాలు రాసి హైయెస్ట్లో సేల్ అయితే అరే పనికిరాని లక్షల ఒక స్టేట్మెంట్ ఇస్తే లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నారు ఒక్క స్టేట్మెంట్ కూడా. రెచ్చగొట్టే పుస్తకాలు రాస్తే మా దళిత జీవితాలను రాసి నేను హిందువులు కాదని రాస్తే ఎవడని చదువుతాడు, ఎవరైనా చూస్తాడు? అది కాదు కదా. నీ యాదవ కుటుంబంలో, కుర్మ కుటుంబంలో ఒక కుటుంబం చెప్పాలా మీరు హిందువులు కాదని చెప్పి?
చెప్పమనండి. ఒక్కరు మేము హిందువులం కదా అని చెప్పమనండి చూస్తా. ఉమ్. ఒక్కరు నీ కుటుంబంలో ఒక్కరిని చెప్పమనండి కరెక్ట్గా. నీ కులంలో ఒక్కరిని చెప్పమనండి. మేము చెప్తాం దళితం మేము హిందువులం కాదండి, హైందవులం కాదండి, హిందువులం మేము, హైందవులం కాదు మేము. కానీ మీ కులంలో చెప్పలేదు. మేము క్రైస్తవులుగానే ఉన్నాం. మా దాంట్లో 80% ఇప్పటికి క్రైస్తవులుగా ఉన్నారు, ముస్లింలుగా ఉన్నారు, మా బౌద్ధులుగా ఉన్నారు, జైనులుగా ఉన్నారు, సిక్కులుగా ఉన్నారు మా వాళ్ళు. నీ దాంట్లో ఉన్నారా? నీ బీసీలలో, నీ కుర్మ కులంలో ఉన్నారా? ఈ మతాలు తీసుకుని ఉన్నారా? చూడు ఎంతమంది ఉన్నారు, లెక్కబెట్టు. 1,00,000 మంది మేము ఉంటే 100 మంది ఉంటారు మీరు. మీకు మాకు అంత తేడా ఉంది. సో మేము బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన వారసులు, మీరు కాదు. మీరు గోపీలు, గోడ మీద పిల్లులు. మీరు ఎక్కడ అవకాశం ఉంటే ఆడికి వచ్చేటోళ్ళు. కాబట్టి ఐలా లాంటి వాళ్ళు కానీ, ఎట్లాంటి వాళ్ళు 100 ఐలా వచ్చినా, 1000 కానీ, 1,00,000 మంది వచ్చినా, అమిత్ షాలు 1,00,00,000 మంది వచ్చినా అంబేద్కర్ కాది గోటితో సమానం కాదు. ఆయన సిద్ధాంతాన్ని, మాన్యశ్రీ కాణిశరం సిద్ధాంతాన్ని ఎదుర్కోలేరు. రానున్న 21వ శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం. ఈ శతాబ్దంలో ఖచ్చితంగా దళితులు, బహుజనులే ఈ రాజ్యం చేసే రోజు వస్తుంది. దళితులు ఏ రాజ్యం చేసే రోజు వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంకో విషయం సార్, ఇది ఎస్సీ ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడి ఇప్పుడు బీసీకి సంబంధించి మన కులగణన, ఆర్థిక అవన్నీ కలిపి ఒక సర్వే చేసి, సో అది సీఎం రేవంత్ రెడ్డి గారు 98% కంప్లీట్ అయిపోయిందని చెప్పి తనకి చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తామని చెప్పారు, రాహుల్ గాంధీ వచ్చి చెప్పారు. అండ్ అలాగే ఇంకేమన్నా ఉంటే పెంచిస్తాము దానికోసం ఈ సర్వే అని చెప్పి చెప్తాము. సో ఈ సర్వే కంప్లీట్ అయింది. కొంతమంది అయిందంటారు, కొంతమంది మినిస్టర్లు మా దగ్గరికే రాలేరంటారు. చాలా వరకు మనం చూసినాం కూడా, కాలనీలు లాక్ వేసుకున్న పరిస్థితి. సో అయిందంటారా సార్ లోకల్ బాడీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ? అయినా కాకపోయినా ఒకటి చెప్పాల్సుకున్నాను. చెప్పండి. 42% ఇవ్వడానికి 2011 జనాభా లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి. వర్గీకరణ చేయడానికి కూడా 2011 జనాభా లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది కదా. దాని ఆధారంగా నువ్వు చేయొచ్చు, ప్రాబ్లం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన లెక్కలే కదా అవి. వాళ్ళ పార్లమెంట్ ఆమోదించకపోయినా నువ్వైతే ఆమోదించు, అసెంబ్లీ ఆమోదించు. కేసీఆర్ చేసిన సర్వే కూడా లేదా కేసీఆర్ చేసిన సర్వే ఉంది కదా, కుటుంబ సర్వే, దాన్ని నువ్వు ఆమోదించు అసెంబ్లీలో. చట్టం చేయి, ఏం వద్దంట. సుప్రీంకోర్టే నీకు ఒక వర్గీకరణ చేసుకోమని చెప్పింది. ఏమి మీ మేనిఫెస్టోనే మీకు, బైబుల్ మీకు, ఖురాన్ మీకు, మీ మేనిఫెస్టోలో మీరు 42% ఇస్తానని చట్టం చేయండి 2011 జనాభా లెక్కల ప్రకారంగా. ఇప్పుడు కొత్తది కాకపోతే పాత దాని ప్రకారం చేయండి. ఐదేంది కొంచెం అటు ఇటుగా జనాభా లెక్కలు మారుతాయి కావచ్చు. మారితే నీకు ఆటోమేటిక్గా ఇప్పుడు 98% అయిందంటున్నావు కదా సర్వే. దాని ప్రకారంగా నువ్వు దాన్ని అసెంబ్లీలో ఆమోదించేస్తే అయిపోతుంది. దాంట్లో లెక్కలు తెలిపోతాయి కదా. మరి దానికి సమస్య ప్రాబ్లం ఏముంటుంది? కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. చట్టం చేయాలి. నేను నమ్మాలంటే ఇట్లా చట్టం చేస్తే నమ్ముతాం. అంతేగాని చట్టం చేయకుండా 42% వటాయిస్తా అంటే ఎవరు నమ్ముతాం? ఉట్టిగా మాటల ప్రకారంగా ఇప్పటిదాకా మీరు బీసీలను మోసం చేశారు. ఒక్క బీసీని ముఖ్యమంత్రి కానియాలి, మొత్తం రెడ్లే అయినరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లే అయినరు, తెలంగాణలో ఇప్పుడు రెడ్లు రెండోసారి రెడ్లే అయిన వేలమలైన మొన్నటిదాకా సైలెంట్ గా ఉండి జైలుకు పోయి వచ్చిన కవిత ఇవాళ బీసీల గురించి మాట్లాడుతుంది. మరి మీ నాయనది ఎందుకు ఆమోదించలేదమ్మా అసెంబ్లీ? ఎందుకు చర్చ పెట్టలేదమ్మా ఈ కులగణన మీద, సమగ్ర కుటుంబ సర్వే మీద? ఇంకా వాళ్ళ హయాంలోనే తక్కువ చేసి ఇచ్చారు. మీరే కదా అమ్మ తక్కువ చేసి ఇచ్చింది. నువ్వు మీకేం నైతిక హక్కు ఉంటుందమ్మా? మాట్లాడే నైతిక అసలే ఉండదు. వీళ్ళంతా అటు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ అందరూ అగ్రకులాలే, దొంగలే, దోపిడీదారులే. ఒక రకంగా చెప్పాలి, బహుజనులను, బీసీలను దోపిడీ చేసిన వాళ్ళే, ఎస్సీ ఎస్టీలను దోపిడీ చేసిన వాళ్ళే, మైనార్టీలను దోపిడీ చేసిన వాళ్ళే. కాబట్టి నేను ఏమంటానంటే, రేవంత్ రెడ్డికి కులగణన నిజంగానే ఒక మోడల్గా ఉండాలనుకుంటే 11 జనాభా లెక్కలు, ఇప్పుడు నువ్వు 98% లేదంటే 100% అయినా నీ లెక్కలు ఈ లెక్కలు ఉన్నాయి, దాన్ని అసెంబ్లీలో ఆమోదించి అసెంబ్లీలో చర్చ పెట్టి చట్టం చేసి నువ్వు పార్లమెంట్కి పంపు. నువ్వు చేసుకుని లోకల్ బాడీలో ఇచ్చుకోవాలి. లోకల్ బాడీ అయితే నీకు అధికారం ఉంటుంది, ఇచ్చుకునే అధికారం ఉంటుంది. ఆల్రెడీ 33% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి మహిళలకి, అవునా కదా? ఇంకా నీకు అంటే నువ్వు 42% అన్నప్పుడు 33%లో బీసీ మహిళలు ఎంతమంది ఉన్నదో చూసుకుంటే దానికి అదనంగా నువ్వు పెంచేది 10% కదా. 33 వరకు వచ్చింది. 42 అంటే ఎంత? మా అంటే 10%. సో కాబట్టి 10% పెంచుకునే అధికారం నీకు ఉంది కదా ఆల్రెడీ. కాబట్టి నీకు ఏం ప్రాబ్లము ఉన్న జనాభా లెక్కల ప్రకారం చేసుకోవడానికి? ప్రాబ్లమే లేదు. ఇప్పుడు 33%లో నీకు ఇట్లా బీసీ మహిళలు వస్తారు, అవునా కదా? బీసీ పురుషులను కలుపుకోవాలి, అయిపోయి వచ్చేస్తుంది లెక్క. 42% వచ్చేస్తుంది. ఈజీగా చేసుకునే కార్యక్రమం ఇది. దీనికి చిల్లర రాజకీయాలు చేసి చిల్లర వ్యవహారాలు చేయాల్సిన పని లేదు. 42 కాదు, అసలు 52% చేయాలి. ఎందుకంటే లేటెస్ట్ సర్వే కూడా వచ్చింది కాబట్టి. నువ్వు చెప్పేది ఇప్పుడు పాత లెక్కల ప్రకారంగా 42 అంటారు, కానీ ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారం 52 ఎవరు దారుతుంది. మీ హయాంలోనే చేసినావు. 56 కూడా వస్తుంది. చేసి చట్టం చెయ్యి, దాన్ని పంపి వాళ్ళ మీద బీజేపీలకి ఈ చట్టాన్ని ఆమోదించమని పంపు. వాళ్ళు ఆమోదిస్తారా లేదా పక్కన పడాయి.
నువ్వు 9th షెడ్యూల్లో పెట్టి చట్టం చూసుకొని నిన్నెవడు క్వశ్చన్ చేస్తాడు? నిన్నెవడు క్వశ్చన్ చేస్తాడు? బీసీలకు పెరిగిన జనాభా ప్రకారం చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టు. స్టాలిన్ చేయలేదా? వాళ్ళ డిఎంకే చేయలేదా? తమిళనాడు చేసినట్టు మీరు చేయండి. మీరు చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టేయండి. దానికి కేంద్రం జుట్టు మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు తీర్మానం చేసి కేంద్రం మీద నెట్టేయండి, బీజేపీ మీద. బీజేపీ చేయకపోతే బీజేపీకి రేపు ఎట్లా అధికారంలోకి వస్తే మేము చూస్తాం, బీసీలు చూస్తారు. ఎట్లా అధికారంలోకి వస్తూ ఎస్సీ ఎస్టీలు చూస్తారు. మేము బీసీ ముఖ్యమంత్రి అన్న వాళ్ళమే, బీజేపీ వాళ్ళు అన్నారు. కానీ సిఎల్పీ లీడర్గా బీజేపీ లీడర్గా ఎవరు చేసిన వాళ్ళు? రెడ్డిని చేసి. మరి కనీసం రాజాసింగ్ అంత సీనియర్ పాపం బీజేపీ కోసం తలకా కింద పెట్టి కాలు పెడు ముస్లింలు తిట్టినాడు, ప్రతిసారి గెలుస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు చేయలేదని సరే ఆయన చేయలేదు, ఆయన సరిగా తెలుగు రాదు, మాట్లాడరాదు అనుకుంటే ఆ పాయల్ శంకర్ ఎవరో ఆయన ఆదిలాబాద్ జిల్లా నుండి అద్భుతంగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ఆయన ఎందుకు చేయలేదని? ఆయన ఒక బీసీగా. అంటే మీకు చిత్తశుద్ధి లేదు మీకు. కాబట్టి ఇట్లా చిత్తశుద్ధి లేని వాళ్ళు చిత్తశుద్ధి లేని శివ పూజలు వెళ్ళారా అని చెప్పేసి సామెత ఏదైతే ఉందో, ఇవాళ బీజేపీకి చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల. కానీ ఇప్పుడు రేపు దళిత నాయకత్వంకు ఏదో అప్పచెప్తాము, బీజేపీ రాష్ట్ర పగ్గాలని చెప్పి ఇలా పేపర్లు చూసినాం. మాకు ముఖ్యమంత్రి చేయండి అండి, మీరు దళితుని అధ్యక్షుని చేయండి, రాష్ట్ర పార్టీకి బీసీని ముఖ్యమంత్రి చేయండి. అప్పుడు బీజేపీకి ఇవాళ ఆదరించడానికి రెడీ అవుతాం. ఎందుకంటే ఒక దళితులకు రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పడం, ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని అమలు చేస్తామని చెప్పండి. సో ఈ పేపర్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి సార్, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అధ్యక్ష పదవి లో కూడా బీసీలే ఉంటారు అని చెప్పేసి చాలా బలంగా పార్టీలు అనిపిస్తుంది. అలాంటి చేస్తుంది అంటారా? బీసీ చేయాలంటున్నా, ఎందుకంటే మీరే హామీ ఇచ్చారు. అవును, ముఖ్యమంత్రి చేయలేదు, అట్లీస్ట్ బీసీ అధ్యక్ష పదవి అని. అవును, లేదంటే దళితునికి అధ్యక్ష పదవి ఇచ్చి బీసీని ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో చేస్తాం, మాకు అధికారం ఇవ్వని చెప్పి అడగండి మీరు. అంతేకాకుండా మళ్ళీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కానీ, అట్లాగే బీసీలకి మీరు ఉద్యోగ రంగాలు కానీ పెంచండి, పార్లమెంట్లో చట్టం చేయండి. ఎవడదంటాడు మేము వర్గీకరణ? ఇప్పుడు బీసీలకు కూడా మొత్తం ఒక రాష్ట్రంలో ఉంది వర్గీకరణ, దేశం మొత్తంలో లేదు కదా. దేశం మొత్తం బీసీ వర్గీకరణ చేయండి. బీసీ వర్గీకరణ చేస్తే మీకు మేలు జరుగుతుంది కదా. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ కావాలని సుప్రీంకోర్టుతో చెప్పించినట్టుగానే బీసీలకు ఆల్రెడీ స్టేట్లో ఉంది కాబట్టి దేశం మొత్తం చేయండి. అట్లాగే మొత్తం చట్టమే చేయండి. అప్పుడు దేశం మొత్తం బీసీలకు చేసినట్టుగానే ఎస్సీ ఎస్టీలకు కూడా చేయండి. పెద్ద పార్లమెంట్లో అద్భుతమైన చట్టమే వస్తుంది. అప్పుడు అందరూ మీకే ఓటేస్తారు. అప్పుడు ఎవరు రారు. జమిలీ ఎన్నికలు పెట్టినా ఎవరు పెట్టినా బీజేపీకి వెళ్తుంది. సో ఆ దిశగా అడుగులేయండి, స్వాగతిస్తారు జనాలు. అంతేగాని ఊరికే మాటలు చెప్పుడు కాదు. బీజేపీ చేష్టల్లో కూడా బీజేపీ ఉండాలి. అయితే ఉత్తర భారతదేశంలో బీజేపీ గెలవడానికి కూడా ఇదే కారణం. నేను మా గతంలో కూడా చెప్పాను చాలా ఛానళ్లలో. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు అవకాశాలు ఇచ్చింది, మోస్ట్ ఎస్సీ కులాలకు అవకాశాలు ఇచ్చింది, మోస్ట్ ఎస్టీ కులాలకు అవకాశాలు ఇచ్చింది, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీ బీసీలకి అవకాశాలు ఇచ్చింది. కాబట్టి కమ్మింగ్ మెజార్టీతో ఉత్తర భారతదేశంలో యూపీలో సెకండ్ టైం అధికారంలోకి వచ్చింది. మీకు ఇస్తారు అధికారం, ఇక్కడ కూడా ఇస్తారు, సౌత్లో కూడా ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఇట్లాంటి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలకు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలని హక్కును చేర్చుకొని వాళ్ళకి అవకాశాలు ఇస్తే అదే మాదిగలకు చెయ్యి. మాదిగలకు అదే అధ్యక్ష పదవి. దళితులు అన్న కాడ మాదిగలకి మందకృష్ణ మాదిగ మేము స్వాగతిస్తాం. సపోర్ట్ ఎందుకు సపోర్ట్? ఆయన ముఖ్యమంత్రి చేస్తా ఆయన కూడా సపోర్ట్ చేస్తాం. లేదంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని సపోర్ట్ చేస్తాం. తప్పేముంది? నేను ఏమంటానంటే మనవాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే రాజ్యాంగ పదవులకు మేము వ్యతిరేకం ఎందుకైతాం? రాజ్యాంగ పదవి. రాజ్యాంగాన్ని మారుస్తా అంటే వ్యతిరేకిస్తాం, కానీ రాజ్యాంగ పదవి ఇస్తా అంటే మేము ఎందుకు వ్యతిరేకిస్తాం? రాజ్యాంగ పదవి వేరు, రాజ్యాంగాన్ని మార్చడం వేరు. కాబట్టి రాజ్యాంగ పదవులు, రాజ్యాంగబద్ధమైన బీసీ ముఖ్యమంత్రి కానీ, రాజ్యాంగబద్ధమైన ఎస్సీ నువ్వు ఇస్తాన అధ్యక్ష పదవి కానీ ఇస్తానంటే స్వాగతిస్తాం. తప్పేం లేదు అందులో. నేను మా బీజేపీ మనిషిని కాదు, బీజేపీ ఐడియాలజీ వ్యక్తిని అసలే కాదు. ఈవెన్ వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేస్తే ఖచ్చితంగా మాదిగలమంతా స్వాగతిస్తామని చెప్పిన ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నేను ఈరోజు వరకు కూడా కట్టుబడి ఉన్నా. దేశవ్యాప్తంగా వర్గీకరణకు మీరు కనుక పార్లమెంట్లో చట్టం చేస్తే నేను స్వాగతిస్తా. ఎందుకంటే రాజ్యాంగమే చెప్తుంది పంపిణీ న్యాయము అనేది రాజ్యాంగం ఆమోదించిన సిద్ధాంతం. పంపిణీ న్యాయము వర్గీకరణ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి చేయండి, తప్పు కాదు. దాన్ని చేయకుండా మీరు మోసం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను దాన్ని చేయకుండా నువ్వు బీజేపీకి సపోర్ట్ చేయమని అన్నందుకే మందకృష్ణను నేను ప్రశ్నిస్తున్నా. అంతే తప్ప అది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు చేస్తా అంటే బీజేపీకి సపోర్ట్ చేయడం తప్పు కాదు. అందులో ఇంకోటి కూడా చెప్పినా నేనేం చెప్పినంటే, నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. మన ఎంఎస్పీ మందకృష్ణ ఒక పార్టీ పెట్టాడు, మహాజన సోషలిస్ట్ పార్టీ. ఆ పార్టీ నేను ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ అధ్యక్ష పదవి తీసుకుంటా అని చెప్పిన చెప్పిన నేను ఆయన డైరెక్ట్ చెప్పిన. మొత్తం ఉస్మానియా విద్యార్థి సంఘాలు అన్నప్పుడు చెప్పిన.
మనం 10 ఎమ్మెల్యేలు అడుగుదాం ఎంఎస్పీకి, ఉమ్, ఉమ్. 2 ఎంపీలు అడుగుదాం, సపోర్ట్ చేద్దాం. బీజేపీకి మిగతా అన్నిట్లలో సపోర్ట్ చేద్దాం. 2 ఎంపీలు అంటే 17 ఎంపీలలో 15కి సపోర్ట్ చేద్దాం. 15 అంటే ఒక ఎంఐఎం వదిలేస్తే అవును. 14 ఎంపీలు, 14 ఎంపీలకు సపోర్ట్ చేద్దాం. ఉమ్, అట్లాగే 119లా 10 ఎమ్మెల్యేలు తీసుకుందాం. ఉమ్, మిగతా 109 వాటికి సపోర్ట్ చేద్దాం. ఉమ్. సో వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోండి అవును. సీట్లు, మనకు సంబంధం లేదు. ఉమ్, మన మాదిగలకి 10 ఎమ్మెల్యేలు ఇచ్చుకుందాం ఉమ్. ఎంఎస్పీ ద్వారా, ఉమ్. 2 ఎంపీలు. ఉమ్. ఒకవేళ నువ్వు ఎంఎస్పీ ద్వారా పోటీ చేస్తానంటే ఉమ్. నేను తప్పకుండా, లేదా నువ్వు కనుక పోటీ చేయకుండా తమ్ముడు నన్ను చేయమంటే నేను చేస్తాను. ఉమ్, ఉమ్. మరి అదే ఏమన్నారు? ఎంఎస్పీ ద్వారా ఉమ్. లేదట. ఆయన మొత్తంగా టోకు వ్యాపారంగా బీజేపీకి సపోర్ట్ చేయాలన్నాడు. ఆ. నేను అక్కడ వ్యతిరేకించాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు బీఎస్పీ కూడా కాంక్షరంగా పొత్తు పెట్టుకున్నది, ఉమ్. బీఎస్పీ కూడా బీజేపీతో పొత్తు పోటీ పెట్టుకుందాం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కానీ బీఎస్పీని స్ట్రెంథన్ చేసుకున్నది. అవును. అట్లనే నేనేమన్నా అంటే ఎంఎస్పీని స్ట్రెంథన్ చేసుకుందాం, మనం అధికారులకు వద్దాం, బీజేపీని వాడదాం, ఉమ్, ఇంకే పార్టీ మనకు మంచిగా సపోర్ట్ చేస్తుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందాం. అవును. ఇప్పుడు బీజేపీ మనకు కలిసి వచ్చింది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అన్న. ఉమ్. లేదు కదా. ఉమ్. మొత్తం బీజేపీతో వర్గీకరణ చేయకపోయినా, మనకేం చేయకపోయినా మనం మాత్రం దానికి టోకు వ్యాపారంగా అమ్మేద్దాం అన్నాడు. నా వల్ల ఎక్కడైతే నేను ఎట్లా దానికి ఒప్పుకుంటా అని చెప్పి నేను బయటకు వచ్చాను. ఓకే. అట్లా నేను బయటకు వచ్చింది తప్ప నేను కృష్ణమాది అన్న పోరాటానికి వ్యతిరేకం కాదు, వర్గీకరణ 200% వ్యతిరేకం కాదు. కాకపోతే శాస్త్రీయ పద్ధతిలో మాలను తిట్టకుండా మనం 371 ప్రకారంగా వర్గీకరణను ఉమ్. అందరికీ న్యాయం జరిగే విధంగా, అన్ని కులాలకు మేలు జరిగే విధంగా, న్యాయంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సుప్రీంకోర్టు కాదు ఏ కోర్టు కొట్టేయని విధంగా, ఉమ్, ఉమ్. ఎవరు ప్రశ్నించని విధంగా, ఎవరికి అన్యాయం జరగని విధంగా, ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేసుకుందామని చెప్పిన. తప్పెట్లయితే Yeah. అది నేను కోరుకున్నా. ఈవెన్ బీసీలలో కూడా అదే కోరుకుంటాను. Hmm. ఆ రకంగా బీసీలకు కూడా వాటా ఇవ్వాలి, బీసీలకు కూడా న్యాయం జరగాలి. బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన 3 లక్షల ఉద్యోగాన్ని. అవును. కాబట్టి నేను ఇవాళ బీసీలకు కట్టుబడి ఉన్న బీసీ ముఖ్యమంత్రి చేస్తా అంటే ఏ పార్టీ అయినా సరే Hmm. నేను, అది నాకు ఐడియాలజీతో సంబంధం లేదు. బీసీ ముఖ్యమంత్రి చేస్తాన్న ప్రతి పార్టీకి కూడా నేను మద్దతు ఇస్తా. రానున్న రోజుల్లో ఆ రకంగా నా రాజకీయాలు ఉంటాయి. కాకపోతే నేను రాజ్యాంగాన్ని మారుస్తా అనే ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తా. ఉమ్, ఉమ్. రాజ్యాంగం అనే మౌలిక సూత్రం ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామ్యవాదాన్ని, స్వేచ్ఛ, సమానత్వము, సాభ్రతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఏ రాజ్యాంగం అయితే బలపరుస్తుందో ఆ రాజ్యాంగాన్ని నేను తుంగలో తొక్కేస్తా అన్న ప్రతి పార్టీని కూడా ఈ దేశ ప్రజల తుంగలో తొక్కాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. సో చూసిరుగా ఇది ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులజనన కావచ్చు. సో కంచైలేజ్ వ్యాఖ్యల స్పెషల్